ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీహయగ్రీవముపాస్మహే. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనేభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. నవగ్రహ దేవతాయే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ అంతరిక్ష జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి మా యొక్క గురుదేవతలకి అట్లాగే పార్వతీ పరమేశ్వరులకి కూడా నవగ్రహాలకి నమస్కరిస్తూ, మరి ఈ పరాభవనామ సంవత్సరంలో మానవాళందరికీ కూడా, జీవరాశులందరికీ కూడా ప్రకృతి ద్వారా ఎన్నో విశేషమైనటువంటి శుభాలు జరగాలని, ఆయుర్వృద్ధి, ఆరోగ్యము, ఐశ్వర్యవృద్ధి జరగాలని, అనుకున్న ప్రతి కార్యక్రమం కూడా మానవాళికి శుభప్రదం కావాలని, అట్లాగే ఈ పరాభవనామ సంవత్సరంలో మరి నవనాయకుల్లో చూసినట్లయితే మనకి రాజుగారిగా గురుడు ఉండటం, ఆ గురుడికి రాజు పదవి లభించటం, అట్లాగే కుజుడికి మంత్రి పదవి, సేనాధిపతిగా చంద్రుడికి, అట్లాగే మేఘాధిపతి అర్ఘాధిపతిగా కూడా చంద్రుడికి 3 పోర్ట్ఫోలియోస్, అట్లాగే శుక్రుడికి 1 పోర్ట్ఫోలియో, బుధుడికి 1 పోర్ట్ఫోలియో లభించినాయి. శని భగవానుడికి మాత్రము ఎటువంటి అధికారము లభించలేదు. ఏది చూసినా కూడా నవనాయకుల్లో విశేషముగా ఎక్కువ మందికి శుభగ్రహాలకి ఆధిపత్యం లభించటం వలన శుభాలే కలగటానికి అవకాశం ఉంది. అట్లాగే వర్షలగ్న కుండలి ప్రకారము మీనలగ్నమైంది, జగర్లగ్న కుండలి ప్రకారము మిథున లగ్నమైంది. కాబట్టి ఈ అధిపతులు పరంగా చూస్తే కనుక బుధగురుడు కాబట్టి ఎవరైనా సరే మన యొక్క ప్రపంచంలో మన దేశాలని, రాష్ట్రాలని పరిపాలించేటటువంటి నాయకులందరూ కూడా అఖండమైనటువంటి జ్ఞానశక్తిని పెంచుకొని, బుద్ధిని, వాక్కుని జాగ్రత్తగా సంభాషణ చాతుర్యంతో మాట్లాడుకొని, ఎటువంటి యుద్ధాలు, భయాలు కూడా దేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులకి కానీ మానవాళికి కానీ ఎటువంటి అవరోధాలు, ఆటంకాలు కలగకూడదని మనందరం కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ప్రార్థించిస్తూ, ఈ ఉగాది పర్యంతము కూడా దాదాపుగా జూలై ఎండింగ్ వరకు కూడా కాలమాన చక్రంలో సింహరాశిలో ఉన్నటువంటి కేతువు, కుంభరాశిలో ఉన్నటువంటి మరి రాహుగ్రహాల మధ్య గ్రహాలన్నీ కూడా కాలసర్పయోగ దోషాన్ని విలోమ పరంగా అనుభవిస్తున్నాయి. కాబట్టి ఈ మధ్యలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా ఉగాది తర్వాత మరి ఏప్రిల్ నెల మొత్తము కూడా మే 10వ తేదీ వరకు మరి రాశిచక్రంలో మీనరాశిలో కుజశనులు కలిసి ఉండటము అనేక రకాలైనటువంటి భయాందోళనలు, ప్రమాదాలు, అట్లాగే జల సునామీలు, యుద్ధ భయాలు కూడా ఆవరించి ఉంటాయి. కాబట్టి హనుమంతుల వారి యొక్క అనుగ్రహము మనందరికీ కలగాలని అందరూ కూడా ఆ 45 రోజులు కూడా ఎట్టి పరిస్థితుల్లో శ్రీరామ రక్షా స్తోత్రాన్ని, శ్రీరామ మంత్ర జపాన్ని, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ ఎంతవరకు ఎక్కువగా అవకాశం తీసుకుంటే రోజు మొత్తంలో 5 సార్లు, 11 సార్లు, ఒక్కసారైనా సరే అందరూ కూడా మన యొక్క సనాతన ధర్మాన్ని ఆచరించే హిందుత్వం ఉన్నటువంటి వారందరూ కూడా తప్పకుండా జపించండి. సమస్త మానవాళికి, జీవరాశులకి, ప్రకృతికి ఎటువంటి విరోధాలు కలగకుండా రాజులందరూ కూడా సుభిక్షంగా ఆలోచిస్తూ మనందరినీ కూడా కాపాడే శక్తిని హనుమంతుల వారు ప్రసాదిస్తారు. ముఖ్యంగా మనకి ఈ యొక్క యుగాది పరాభవనామ సంవత్సరం నుంచి కూడా వచ్చే సంవత్సరం వరకు ఎటువంటి గ్రహణాలు లేవు. కాబట్టి ముఖ్యంగా అధిక జ్యేష్ఠమాసము జూన్ 1వ తేదీ నుండి కూడా జూలై వరకు ఉంటుంది. జూన్ 1వ తేదీన 2వ తేదీన మనకి యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి అధిక జ్యేష్ఠమాసంలోనే. అట్లాగే జూలై మాసంలో కూడా మనకి 15వ తేదీ వరకు కూడా నిజ జ్యేష్ఠ మాసంలో విశేషమైనటువంటి వివాహ శుభముహూర్తాలు, గృహప్రవేశాలు ఉంటాయి. జూలై 15 నుంచి కూడా మరి గురుమూఢమి, అలాగే అక్టోబర్ 19 నుంచి కూడా 1 నెల మాసము శుక్రమూఢమి కూడా కలుగుతున్నాయి యుగాది సంవత్సరంలో. కాబట్టి ఏదైనా సరే శుభకార్యాలు చక్కగా ఈ గురుమూఢమి, శుక్రమూఢమి లేకుండా మంచి సమయాల్లో అనుభవిస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఈ యుగాది నామ సంవత్సరంలో
మేషాదిగా మీనరాశి పర్యంతం వారికి, అశ్విన్యాది రేవతీ నక్షత్రం వారికి కూడా రాశుల ప్రకారం ఎవరి రాశి ప్రకారము ఏ గ్రహాలు, ముఖ్యంగా మేషరాశి నుంచి మిథున రాశిలో ఉన్నటువంటి గురువు జూన్ 1వ తేదీ వరకు ఆయన అక్కడే సంచరిస్తూ, జూన్ 2వ తేదీ నుండి కూడా అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా ఉచ్చస్థిత రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్ర రాశిలోనూ ఉంటూ, అట్లాగే ఆయన 5వ రాశి అయినటువంటి సింహరాశిలో నవంబర్ 1వ తేదీ నుండి జనవరి 25 వరకు కూడా రుజుమార్గంలో ఉండి, జనవరి 25 నుంచి జూన్ 15, 16 వరకు కూడా మరి మళ్ళీ వక్రించి కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. కాబట్టి గురువు యొక్క అతిచార సంచార ప్రభావం వలన ఎన్నో రాశుల వారికి 3 విధాలైనటువంటి ప్రభావాలు, మంచి చెడులు జరగడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ యొక్క గురువు యొక్క అతిచార ప్రభావం తొలగాలంటే ఎక్కువగా గురు దత్తాత్రేయుని వారి యొక్క చరిత్రను కానీ, లేదా దక్షిణామూర్తి వారి యొక్క పూజలు హోమాలు కానీ చేసుకోవడం ద్వారా నిత్యము కూడా అందరూ కూడా ముఖ్యముగా గురువుకి సంబంధించినటువంటి, శనికి సంబంధించినటువంటి విష్ణు సహస్రనామ పారాయణ ఎవరైతే చేస్తారో నక్షత్ర దోషాలన్నీ కూడా తొలగిపోయి శుభప్రదమైనటువంటి వివాహ యోగాలు కానీ, విద్యా యోగాలు, సంతాన యోగాలు, అట్లాగే గృహయోగాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మరి ఈ ఉగాది పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ముందు మరి ఒక్కసారి గురువు యొక్క నామస్మరణం. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. ధనస్సు రాశి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి గ్రహ గోచార స్థితిగతులను బట్టి ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉంటుంది, ఆదాయ వ్యయాదులు కానివ్వండి, రాజపూజ్యము, అవమానము, అలాగే ముఖ్యంగా ఈ యొక్క రాశిలో ధనస్సు రాశిలో ఉన్నటువంటి మూలా నక్షత్ర జాతకులు 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు, ఈ యొక్క నక్షత్ర సమూహం కలిగినటువంటి ధనుస్సు రాశి వారికి ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో ఆదాయము 14, వ్యయము 11గా సూచిస్తోంది. రాజపూజ్యము 5, అవమానం 6గా సూచిస్తోంది. కాబట్టి వీరు కాస్త ఈ సంవత్సరం గురుగ్రహ అనుగ్రహం వలన కావచ్చు, రాహుగ్రహ అనుగ్రహం వలన కావచ్చు, ఈ సంవత్సరాంతము కూడా కాస్త అనుకూలమైనటువంటి మంచి లక్షణాలు, మంచి అభిప్రాయాలు, అట్లాగే వాటితో కూడినటువంటి శారీరక శ్రమ పడటము, పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పూర్వ కర్మ ఫలితాలు కానివ్వండి చక్కటి ఆదాయాన్ని సూచిస్తున్నాయి. జాగ్రత్తగా వాడుకోవడం ద్వారా కీర్తి ప్రతిష్టలు కూడా వీరు లెవెల్ చేసుకునే అవకాశం లభిస్తుంది. మరి ఈ ధనుస్సు రాశి వారికి గ్రహ గోచారాన్ని గనక మనం గమనించినట్లయితే సప్తమంలో ఉన్నటువంటి గురుగ్రహ అనుగ్రహ బలము దాదాపుగా ఈ సంవత్సరము జూన్ 1వ తేదీ వరకు అచంచలంగా అసలు చెప్పటానికి వీలు లేనటువంటి ఎన్నో శుభ సంకేతాలని కలుగజేస్తుంది. వివాహం కానటువంటి వారికి, వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి, అట్లాగే దగ్గర దాకా వచ్చి వివాహాలు ఫెయిల్ అయినటువంటి వారికి గురుగ్రహ దృష్టి రాజమార్గంగా చక్కగా శుభగ్రహ దృష్టి ధనుస్సు రాశి మీద పడుతుంది కాబట్టి, పంచమ దృష్టి చక్కగా లాభం మీద పడుతుంది కాబట్టి వివాహ సిద్ధి కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతానపరమైనటువంటి విశేష సౌఖ్య శుభవార్తలు కూడా వీరి ఇళ్లలో మంచి ఆనంద ఉత్సాహాల్ని కలుగజేసే పరిస్థితి కలుగుతోంది. అనుకున్న ఉద్యోగాదుల్లో కానీ, వ్యాపారాదుల్లో కానీ ఏదైనా సరే బంధువులతో కలిసి విశేషంగా ఏదైనా ప్రయాణాలు చేపట్టిన ప్రయత్నాలు ఏదైనా సఫలీకృతం కావటానికి ఈ జూన్ వరకు కూడా గురువు యొక్క ఆ దృష్టి ప్రభావము ధనుస్సు రాశి వారికి చాలా విశేషంగా ఉందని చెప్పుకోవాలి. విద్యార్థులకి అనుకున్న విధముగా విద్యలో రాణింపు కలిగే అవకాశము కలుగుతుంది. అట్లాగే ఏదైనా గృహం నిర్మించుకోవాలన్నా కూడా ఇది విశేషమైన సమయము, ఏదైనా ఒక భూమిని కొనేటటువంటి పరిస్థితి కూడా కలుగజేస్తోంది. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి శనిగ్రహ ప్రతికూల ప్రభావము, అర్ధాష్టమ శని ప్రభావం వలన వీరు విద్యలో కానివ్వండి, ప్రయాణాదులు ఎందు కానివ్వండి, ఏదైనా మాతృ సంబంధిత విషయంలో కానివ్వండి, ఏదైనా గృహ కట్టడాలు కానీ, వాహనాన్ని అమ్మే విషయంలో కానీ, వాహనాన్ని కొనే విషయంలో కానీ కొంత ప్రతికూలమైనటువంటి ప్రభావాలు కనిపిస్తున్నాయి. నెగిటివ్ ధోరణి కనిపిస్తోంది. అనుకున్న సమయానికి ధనము బ్యాంకు నుంచి లభించకపోవటము, అంటే లోన్ అనేటటువంటిది అప్రూవ్ కాకపోవటము, లేకపోతే వాహనాల పరంగానో, గృహపరంగానో, గృహ నిర్మాణాల పరంగానో ధన నష్టము కలగటాన్ని సూచిస్తోంది. దేహ అనారోగ్య బాధల్ని కలుగజేస్తోంది. శారీరకంగా ఎంత శ్రమపడ్డా చేసే వృత్తి ఉద్యోగాదుల్లో సౌకర్యకరము లేకపోవటము,
వాటిల్లో ఉన్నతమైనటువంటి అభివృద్ధి కలగకపోవటము శని అనేటటువంటి గ్రహము సూచిస్తోంది, అర్ధాష్టమ శని. కాబట్టి ప్రయాణాల యందు కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. ముఖ్యంగా ఈయన యొక్క దృష్టి వ్యాపార స్థానము, ఉద్యోగ స్థానం మీద పడటం వలన వ్యాపార వృత్తి ఉద్యోగాదుల్లో కూడా తీవ్రమైనటువంటి ప్రభావాలు వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి శారీరక బలం అనేటటువంటి కొంచెం తగ్గుతుంది. ఎముకల యొక్క ధాతు పుష్టి కోసము సరైనటువంటి ఔషధ సేవ చేసుకోవడం చాలా విశేషము. అయితే రాహు యొక్క ప్రభావము డిసెంబర్ 5 వరకు ధనుస్సు రాశి వారికి మరి ఎంతో వీరు మనోనిశ్చయంతో గృహ విషయంలో కావచ్చు, ధన విషయంలో కావచ్చు, ప్రయాణాదులు ఎందు కావచ్చు, అవతల వాళ్ళతో మాట్లాడే సంప్రదింపులు కావచ్చు, బంధువులతో కావచ్చు, చక్కటి అనురాగంతో, ఆప్యాయతతో, ఆత్మీయతతో వారు అనుకున్నటువంటి కొన్ని స్వయంకృత నిర్ణయాలు సఫలీకృతం అయ్యేటటువంటి సాధన చేయటం అనేటటువంటిది, అమ్మవారు దుర్గాదేవి ఆరాధన చేయటం అనేటువంటివి వీరికి రాహు యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా డిసెంబర్ 5 వరకు అందజేస్తున్నాయి. అయితే గురువు అనేటటువంటి గ్రహము ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మరి జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు అష్టమ రాశి అయినటువంటి ఉచ్చస్థిత రాశి అయినటువంటి కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు వీరికి ఆరోగ్యరీత్యా కొంచెము ధన నష్టము, మాతృ సంబంధిత వ్యవహారాల్లో ధన నష్టము, ప్రయాణాలలో కొంచెం ఇబ్బందులు, చికాకులు, చిక్కులు, అట్లాగే కొన్ని వాహనాలకి కొంత ఇబ్బందులు కలిగి ప్రమాదాలు జరిగి కొంచెం ఏదైనా సరే ధనాన్ని నష్టపోవాల్సినటువంటి పరిస్థితి, విద్యార్థులకి విద్యయందు ఏకాగ్రత తగ్గిపోవటము, కొన్ని అవలక్షణాలు తోడవటము, లేకపోతే కొన్ని ప్రయాణాలు చేయటము, దాని ద్వారా కూడా వీరు అలసిపోయి సరైన సమయానికి కాలేజీలకి, స్కూల్స్కి వెళ్ళలేక విద్యలో కొంచెం ఇబ్బందులు కలగటము, అనుకున్న సాధింపు లేకపోవడం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండాలంటే ఈ జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా కాస్త మీరు గురుగ్రహానికి తప్పకుండా 16,000 సార్లు జపము చేయించి, క్షీరతర్పణాలు 1600 సార్లు చేయించి, చక్కగా గురుగ్రహ పాశుపత రుద్ర హోమాన్ని చేయించినట్లయితే కనుక ఈ 4 నెలల్లో కలిగే ఇబ్బందులన్నీ కూడా జూన్ ఫస్ట్ వారంలో చేయించినట్లయితే కనుక అవన్నీ తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. తదుపరి ఈ నవంబర్ 1వ తేదీ నుండి జనవరి 25, 26వ తేదీ వరకు కూడా గురుబలం అచంచలంగా మళ్ళీ వీళ్ళకి ఉంటుంది. గురువు యొక్క దృష్టి ప్రాబల్యం పెరుగుతోంది. సంతాన సౌఖ్యము, సంతాన బలము, అనుకున్న భాగ్య బలము, తండ్రి నుంచి స్వలాభం కలగటానికి, పిత్రార్జితం కలగటానికి, ఉన్నతమైనటువంటి ఉద్యోగ లాభసిద్ధి, చేసే వ్యాపారాలలో అఖండమైనటువంటి దివ్య సాధన ద్వారా కలిగేటటువంటి లాభము, గురువు యొక్క దృష్టి ఎటువంటి దృష్టిలో ఉన్నటువంటి శని దృష్టిని కూడా లెవెల్ చేయగలిగే శక్తి ఒక గురువుకే ఉందండి. ఆ ధనుస్సు రాశి వారికి రేపు నవంబర్ తర్వాత ఫస్ట్ తర్వాత చక్కగా వివాహాలు కలుగుతాయి, సంతాన ప్రాప్తి కలుగుతుంది. షేర్స్లో కానీ లేకపోతే ఎవరైనా కొంతమంది రియల్ ఎస్టేట్లో పెడితే అవన్నీ కూడా చక్కటి లాభాలను కలుగజేసి భాగ్యాన్ని వృద్ధి చేసే పరిస్థితిని ఇస్తున్నాడు. తదుపరి మళ్ళీ ఫిబ్రవరి తర్వాత మీరు మళ్ళీ గురువు యొక్క బలం తగ్గుతుంది. కాబట్టి గురువుకి సంబంధించినటువంటి దేవాలయానికి వెళ్ళి, లేకపోతే గురువు అధిష్టాన దేవత అయినటువంటి దత్తాత్రేయుడి గురికి వెళ్ళి సాయినాథుడో, దత్తాత్రేయుడో, రాఘవేంద్ర స్వామో ఎవరో ఒకరికి ప్రదక్షిణాలు చేయండి. 16 ప్రదక్షిణాలు, 16 గురువాల నియమాలు పాటించండి, ఉపవాస దీక్షలు ఆచరించండి. ఎవరికైనా సరే కాస్త స్వీట్లు పంచిపెట్టండి. అప్పుడు అన్ని విధాలా కూడా మీకు సౌఖ్యం కలుగుతుంది. ఏదేమైనప్పటికీ కేతువు యొక్క ధనుసు రాశి వారికి భాగ్యస్థానంలో డిసెంబర్ 5 వరకు కూడా కేతువు ఉండటం వలన కాస్త ప్రయాణాదులు ఎందు జాగ్రత్తగా ఉండండి. తండ్రితో మాట్లాడే సంభాషణ కావచ్చు, కొంతమంది క్రీడాకారులు కావచ్చు, లేకపోతే కళాకారులు కావచ్చు, వీరందరూ కూడా భాగ్యాన్ని కోల్పోయే పరిస్థితి కలుగుతుంది. అనుకున్నటువంటి స్థాయికి ఎదగలేని పరిస్థితి ఉంటుంది. ఉన్న ఉద్యోగాలు కూడా మీకు పోయే అవకాశాలు ఉంటుంది. కొంచెం కేతువుకి గణపతికి అధిష్టాన దేవత గణపతి కాబట్టి గణపతి ఆరాధన డిసెంబర్ 5 వరకు ఎక్కువ చేయండి. తదుపరి మళ్ళీ గణపతి హోమాలు, లక్ష్మీ గణపతి హోమాలు చేయాల్సిన పరిస్థితి ధనుస్సు రాశి వారికి ఉంటుంది. ఎందుకంటే అష్టమంలో డిసెంబర్ 5 తర్వాత కేతువు రావటం వలన ఎన్నో మనోక్లేశ బాధలు, తల్లి యొక్క అనారోగ్య సూచనలు, అట్లాగే గృహపరమైనటువంటి ఎన్నో సౌఖ్యాలు కోల్పోవటము, వాహన ప్రమాదాలు జరిగే అవకాశము కేతువు అక్కడ ఉండటం ద్వారా. కాబట్టి రాహు కూడా అదే సమయంలో డిసెంబర్ 5 తర్వాత ధనస్థానమైనటువంటి మకర రాశిలోకి వచ్చినప్పుడు వాక్ దోషాలు కలగటము, వాక్కు లోపం ద్వారా ఉద్యోగంలో వచ్చే ప్రమోషన్లు వెనక్కిపోవటము, లేకపోతే ఉద్యోగాదుల్లో మీకంటూ ఉన్నటువంటి కొంత కీర్తి ప్రతిష్టలు భంగం కలగటము, ధన నష్టం కలగటము, కుటుంబంలో మీ మాటకి ఎదురు చెప్పేవాళ్ళు ఎక్కువ అవటము, అట్లాగే తినే తిండి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోకపోతే ఎన్నో సమస్యలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క సంవత్సరాంతము డిసెంబర్ 5 తర్వాత
శనికి రాహుకేతువులకి తప్పకుండా జపతపాదులు చేయించుకోండి. వాటికి సంబంధించిన మృత్యుంజయ జపం చేయించండి, హోమాదులు చేయించండి. గణపతి చిత్రావృతి తర్పణాలు డిసెంబర్ 5 తర్వాత చేయించండి విద్యార్థుల కోసము. రియల్ ఎస్టేటర్స్ అయితే కనుక లక్ష్మీ గణపతి హోమాలు చేయించుకోండి. అట్లాగే సుదర్శన హోమాలు అయితే కనుక శని యొక్క దోషాలు వదిలిస్తారు. ఎందుకంటే హనుమంతుడు కూడా ఆయన యొక్క భక్తుడు కాబట్టి, సుదర్శనుడు యొక్క భక్తుడు కాబట్టి. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి శాస్త్ర పరిష్కారాలు ఉన్నాయి మన దగ్గర. కాబట్టి ఏదైనా సరే గోచారము అనేటటువంటిది మనకు కొంతవరకు మాత్రమే మానసిక చర్యల్ని సూచిస్తుంది. అసలైనటువంటి ఈవెంట్స్ ఉంటాయి కొన్ని మనకి, అంటే ఆరోగ్యము, విద్య, ఉద్యోగము, సంతాన భాగ్యము, వివాహ దాంపత్య యోగ్యము, కోర్టు సమస్యలు ఎప్పుడు పోతాయి, అసలు నష్టాలు ఎందుకు కలుగుతున్నాయి, కష్టాలు ఎందుకు పడుతున్నాం, ఎన్ని సంవత్సరాలు మనం చూసుకున్న ఎందుకు రోగాలు తగ్గట్లేదు, ఇవన్నీ కూడా మనం పుట్టిన సమయంలో ఉన్నటువంటి డేటు, టైము, ప్లేస్ని బట్టి మనకి ఒక లగ్నం ఏర్పడుతుంది. ఆ లగ్నాన్ని బట్టి దశలు, అంతర్దశలు ఏర్పడతాయి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశలేంటి, అంతర్దశలేంటి, అవి గోచారంలో ఏ స్థానాల్లో ఉన్నాయి, లగ్నాతు, చంద్రలగ్నాతు, రవిచంద్రులు ఏ రాశుల్లో ఉన్నారు, ఇట్లా ఎన్నో రకాలుగా ఆ రెండింటిని సంపుటీకరణం చేసి ఈ సంవత్సరంలో తప్పకుండా ఎవరికి వారు మీకు నచ్చిన గురువు, ఆదర్శవంతమైనటువంటి మానసికంగా మీకు ఈ ఫలానా గురువుని కలవడం ద్వారా మాకు మంచి శుభం కలుగుతుందని మీ మనసు ఏదైతే చెప్తుందో ఆ గురువుని కలవండి. చక్కగా జ్యోతిష్య పరిజ్ఞానాన్ని మీరు తెలుసుకోండి. అప్పుడు గోచారంలో ఉన్న గ్రహాలు మీ జాతకంలో దశాంతర దశలకి ఉన్నటువంటి తారతమ్యం తెలుసుకొని సరైనటువంటి పరిష్కారాన్ని ఆచరించండి. ఊరికనే అది ఇది అని చెప్పినంత మాత్రాన, మీరు చేసుకున్నంత మాత్రాన కొంతమందికి ఇంత ఖర్చు పెట్టినా కూడా పరిష్కారాలు కావు. ఎందుకంటే జన్మజాతకం వాళ్ళు చూసుకోవట్లేదు. గోచారమే మా రాసే మాకు జన్మజాతకం అనుకుంటున్నారు, చాలామందికి తెలియట్లేదు. కాబట్టి మీ పెద్దవాళ్ళని కనుక్కోండి. మీకు తెలిసి ఉంటే కనుక జన్మజాతక పరిశీలన చేయించుకొని చక్కటి జీవితాన్ని సాఫల్యవంతంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దుకునే అవకాశము మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి ధనుస్సు రాశి వారికి సంవత్సరం అంతా అర్ధాష్టమి శని ప్రాబల్యము కొంత ఇబ్బందులను కలుగజేస్తూనే ఉంటుంది. కాబట్టి హనుమాన్ చాలీసా నిత్యము పారాయణ చేయండి, శనివార నియమాలు పాటించండి, శనివారం హనుమంతుడికి ప్రదక్షిణాలు చేయండి. వీలుంటే ఆయనకి వచ్చేటటువంటి రేపు శ్రీరామనవమి తర్వాత చైత్ర పౌర్ణమి నుంచి మరి 41 రోజులు ఆయన యొక్క పారాయణ దీక్ష లేకపోతే హనుమత్ దీక్ష చేపట్టి చక్కగా ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో ఆంజనేయాయ నమః.